హాయ్ ఫ్రెండ్స్, యశ్విక వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు ఊరెళ్ళారనమాట. సో ఈ మధ్య మన యశ్వి పాప కొద్దిగా డల్ అయిపోయింది. సో తనని చిల్ చేద్దామని కొద్దిగా పార్క్ అట్లా తీసుకుపోయి ఆడిపిద్దాం అనుకున్నాం. పిల్లల్లో ఏమవుతుందో. సో ఇక్కడ చూస్తే యశ్విక దాన్ని చంపేస్తుంది, ఆ బొమ్మని కొట్టి కొట్టి కొట్టి. దానికి బోర్ కొడుతుంది పాపం, ఆడుకోవడానికి ఎవరు లేక. ఈవినింగ్ అయితే దాన్ని తొందరగా రెడీ చేసి తీసుకుపోవాలి పార్క్కి. యశ్విని అయితే పార్క్కి తీసుకొచ్చినాం. చుట్టూ పిల్లలందరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అబ్బా. క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళని. తను కూడా గేమ్స్ ఆడాలనుకుంటుంది. ఫస్ట్లో డాగ్ని చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది, తర్వాత భయపడిపోతుంది. వాళ్ళ అన్నని ఎత్తుకోమంటుంది. దాన్ని చూసి దూరంగా ఉన్నప్పుడు బౌ రారా అని పిలిచింది, తర్వాత భయపడుతుంది. వాళ్ళ డాడీ అయితే ఇక్కడ జారుడు బల్ల ఆడిపిస్తున్నారు యశ్విని. షీఈస్ ఫీలింగ్ సో హ్యాపీ. వాళ్ళ డాడీ ఆడిపిస్తున్నందుకు నేను ఆడిపిస్తే అంత ఫీలింగ్ ఏమి ఉండదు దానికి. పార్క్ వచ్చాక దాని కాన్సన్ట్రేషన్ అంతా కుక్క మీదే ఉంది. అది ఎత్తిపోతే దానికి వెళ్ళే చూస్తుంది. నేను పప్పి ఎక్కడుంది నాన్న అని అడిగితే అక్కడ ఉంది అని చూపిస్తుంది క్యూట్గా. పాపం దగ్గరకు వస్తే భయపడింది, కానీ దూరంగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా చూస్తుంది దాన్ని కావాలని. యశ్విక అయితే ఖాళీగా ఉందని వాళ్ళ డాడీ ఆడిపిస్తా అని తీసుకున్నాను. చూడండి దాని రియాక్షన్, వాళ్ళ డాడీ ఆడిపిస్తానంటే అట్లనే పిచ్చిపోయింది పాపం. ఫస్ట్ భయం వేస్తుంది, వాళ్ళ డాడీకి వెళ్ళే చూస్తుంది. దాన్ని చిన్నగా నవ్వుతుంది. నచ్చింది దానికి కూడా ఆ గేమ్. జారిపోతున్నా మా డాడీ సడన్ గా పట్టుకో జారిపోతుంది అంటున్నాడు. అసలు దిగాలనే లేదు అక్కడ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జారిపోతున్నా కూడా దాన్ని ఆడుకోవాలని డాడీ ఆడిపిస్తున్నాడు కాబట్టి